నసరల్లా వీడ్కోలు జరుగుతున్న సమయంలో బీరూట్ గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. తమ దేశం జోలికొస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటుతున్నట్లుగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాడ్జ్ ప్రకటించారు. అంతకుముందు లెబనాన్లోని పలు ఆయుధ నిల్వల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్లా, సఫీయుద్దీన్ మృతి చెందారు. ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేసిన హెజ్బుల్లా అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరూట్లో నస్రల్లాను, సఫీయుద్దీన్ను దక్షిణ లెబనాన్లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాటు చేసింది. ప్రజల సందర్శనార్థం వారి శవపేటికలను బీరూట్లోని స్టేడియానికి తరలించింది. నస్రల్లా వీడ్కోలు కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు హాజరైనట్లుగా హెజ్బుల్లా వర్గాలు ప్రకటించాయి. గతేడాది ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా వీడ్కోలు కార్యక్రమం లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగింది. 5 నెలల తర్వాత భారీ జనసందోహం మధ్య అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. నస్రల్లాతో పాటు అతని బంధువు, హెజ్బుల్లా వారసుడిగా భావించిన హషీమ్ సఫీయుద్దీన్కు తుది వీడ్కోలు పలికారు. ఇరువురికి నివాళులర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్ స్టేడియం కిక్కిరిసిపోయింది.